నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఇది పేరు కాదు, ఒక బ్రాండ్. కరోనా తర్వాత బాలయ్య మారిన విధానం చూస్తుంటే ఏ హీరోకైనా కుళ్ళు రాక మానదు. అంతకు ముందు వరకు కనీసం 30 కోట్ల మార్కెట్ కూడా లేని బాలకృష్ణ ఇప్పుడు ఏకంగా 100 కోట్లు ఈజీగా వసూలు చేసే స్థాయికి వెళ్ళిపోయాడు. ఆయన సినిమాలకు టాక్తో పని లేకుండా తొలి 3-4 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వచ్చేస్తోంది. సినిమా బాగుందంటే మరో 50 కోట్లు అదనంగా వస్తోంది. అఖండ తర్వాత బాలయ్య కెరియర్ పూర్తిగా మారిపోయింది. అప్పటి నుండి తన చిన్న కూతురు తేజస్విని కథల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో 60 తర్వాత అస్సలైన ఉగ్ర రూపం చూపిస్తున్నాడు బాలయ్య. ప్రస్తుతం ఈయన ఫ్యాన్స్ ఆశలన్నీ అఖండ 2 పైనే ఉన్నాయి. సింహ, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత బోయపాటి బాలయ్య కాంబినేషన్లో వస్తున్న 4వ సినిమా ఇది. దీనిపై ఉన్న అంచనాలు చూస్తుంటే మొదటి రోజే ఈజీగా 100 నుండి 150 కోట్లు వసూలు చేసేలా కనిపిస్తోంది. పైగా హిందీలో కూడా ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. బాలయ్య కెరియర్లో రూపొందుతున్న అసలు సిసలైన మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇదే. దీనికోసం దాదాపుగా 150 కోట్లు ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. దానికి 2 అంతలు వసూలు చేసేలా కనిపిస్తోంది అఖండ సీక్వెల్. అఖండ 2లో ముఖ్యంగా 3 సీక్వెన్స్ల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అందులో మొదటిగా చెప్పుకోవాల్సింది బాలయ్య ఎంట్రీ సీన్. దీనికోసం రామోజీ ఫిలిం సిటీలో దాదాపుగా 1000 మంది అఘోరాల మధ్య ఈ సీన్ని షూట్ చేశాడు బోయపాటి. అఖండాలో మరో హైలైట్ సీక్వెన్స్ ఇంటర్వెల్. మామూలుగానే బోయపాటి సీను తన ఇంటర్వెల్ బ్లాక్స్ చాలా భారీగా ప్లాన్ చేస్తూ ఉంటాడు. అఖండ 2లో ఇది మరింత భారీగా ఉండబోతోంది. ఈ మధ్యే కుంభమేళా వెళ్ళి అక్కడ ఈ సీన్ షూట్ చేశాడు బోయపాటి. అలాగే ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఎపిసోడ్ గురించి మరో 10 ఏళ్ల పాటు మాట్లాడుకుంటారని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. అఖండాలో చిన్న పాపను వదిలి వెళ్ళేటప్పుడు నీకు ఏ సమస్య వచ్చినా నన్ను పిలిస్తే వెంటనే వచ్చేస్తాను అని మాట ఇచ్చి వెళ్తాడు బాలయ్య. సీక్వెల్ కథ కూడా ఇదే. ఆ పాపకొచ్చిన సమస్యను బాలకృష్ణ వచ్చి ఎలా తీరుస్తాడు అనేది కథ. సెప్టెంబర్ 25న ఈ సినిమా విడుదల కానుంది.